న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ పెరేడ్ మైదానంలో స్వాతంత్ర సమర యోధ కుటుంబ సభ్యులకు ఘన సన్మానం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి। భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనకై ఉద్యమిద్దాం, అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠికను ప్రమాణం చేసిన ప్రజా సంఘాలు। క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది, డాక్టర్ శంకర్ శర్మ। రాజ్యాంగ స్ఫూర్తితో స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేలా కృషి చేద్దాం, పీపీఎస్ఎస్ ప్రతినిధుల ప్రతిజ్ఞ। బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చేలా బిల్లు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు, ఆర్ కృష్ణయ్య। 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధ వారసులకు ఘన సన్మానం చేయడం, వారు చేసిన త్యాగాలను తలుచుకోవడం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి పేర్కొన్నారు। సోమవారం జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందనం అనంతరం స్వాతంత్రంలో పాలు పంచుకున్న స్వాతంత్ర సమర యోధుల వారసులను కలెక్టర్ ఘనంగా సన్మానం చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకుని వారి జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్ర సమర యోధుల వారసులను సన్మానించుకోవడం మన బాధ్యత అన్నారు। సన్మానం పొందిన స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలైన గుర్రం జైపాల్ రెడ్డి, ఎస్ ఉమాదేవి, జి సుబ్బమ్మ, ఎంసి ఎంకమ్మ, ఎస్డి నాగేంద్ర ప్రసాద్, డి రాధాకృష్ణమూర్తి, ఎస్ఐ భాష బియాబాని, కల్నల్ ఐఎస్ సయీద్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దుశ్శాల్వ మరియు పూలమాలలతో సన్మానించారు। పోరేడ్లో ఉన్న ప్రదర్శించిన సందర్భంలో సభ్యులందరూ కూడా కరతాళ వారిని అభినందించి ప్రోత్సహించాల్సిన సందర్భం ఇది। సుదీర్ఘ సాధన తర్వాత వారి హృదయాంతరాలలో ఉన్నటువంటి దేశభక్తితో మార్చ్ పాస్ట్ ముందుకు సాగుతున్నారు, వారి కాశీతో ముందుకు సాగుతున్నారు। ఆర్మ్ రిజర్వ్ ఫోర్సెస్ కి సంబంధించిన ఏఆర్ కంటింజెంట్ కమాండర్ గా అహ్మద్ హుస్సేన్ గారు ఉన్నారు, సెకండ్ ఇన్ఛార్జ్ గా రామిరెడ్డి గారు, సెకండ్ కంటింజెంట్ సివిల్ పోలీస్ ప్రొడక్ట్ కమాండర్ గా సెకండ్ ఇన్ఛార్జ్ గా గోపాల్ గారు, హోంగార్డ్స్ కంటింజెంట్ జిల్లాలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా జరుగుతుంది। హైదరాబాద్, బెంగళూరు, హిమోఫీలియా, బోధకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల వ్యాధులు ఉన్న వారికి 5,000 నుండి 15,000కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది। చిన్నారి బాలబాలికలందరికీ నా శుభాశీస్సులు। దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రాగా 1950 జనవరి 22వ తేదీన రాజ్యాంగ రచనలో పాల్గొన్నటువంటి కర్నూలు జిల్లా ప్రతినిధి సర్దార్ నాగప్ప గారు గర్వకారణమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు ప్రతినిధి గుర్రం వెంకటరెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో సత్కరిస్తున్నారు। పుస్తకం ఈరోజు సన్మాన వేదికల్లో రాష్ట్ర స్థాయి నాయకులు మరియు అధికారుల యొక్క ఆదేశాలతో మట్టి నమూనాల సేకరణ, ఈ పంటల నమోదు, రైతులకు శ్రీరామ రక్ష,
డ్రోన్ల సహాయంతో సాంకేతికత, ప్రకృతి 2.0, గ్రామీణ సంబంధించిన విశేషాలను లైవ్ లో ఉన్నటువంటి మోడల్ ను అన్నింటినీ ప్రదర్శిస్తూ చిన్నారుల యొక్క పతాకాలను ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వెహికల్ అది. తర్వాత వ్యవసాయ శాఖ వీటితో కూడినటువంటి రైతు శకటం రైతన్నలను లైవ్ లో ప్రదర్శిస్తూ వారి మోడల్ ను ముందుకు సాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ శాఖ మనం ముందుకు సాగుతున్నది. చరిత్ర రోగ నిర్ధారణ అన్నింటినీ కూడా అద్భుతంగా వారు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. రూపంలో అలాగే అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీటికి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని కూడా మోడల్ ప్రదర్శిస్తూ తరగతి గదిని ప్రతిబింబించే విధంగా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారి యొక్క ఛాయాచిత్రాలు, జిల్లాకలెక్టర్ గారు, ఎస్పీ గారి యొక్క అంశాలు ప్రదర్శిస్తున్నారు. స్వయంగా విద్యార్థులు సమదుస్తులు ధరించి ఒక ఉపాధ్యాయుని బోధిస్తున్నటువంటి మోడల్ ప్రదర్శిస్తున్నారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ కూడా ఉద్దేశంగా నిర్వహించింది. తర్వాత ఈసారి ప్రత్యేకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దుర్గంధ వారి దేవస్థానం నుండి నిర్వహిస్తున్నారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి యొక్క మహత్వాన్ని వివరిస్తూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన జిల్లా అధికారులు డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను కేబీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు ప్రమాణం చేయించారు. తదనంతరం వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ సి గురుశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, మాజీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ అబ్దుల్లా, సాహితీ శ్రవంతి, రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రంగప్ప, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు నరసింహ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చారన్నారు. భిన్న జాతులు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిగిన భారతదేశాన్ని ఒక్కటిగా చేసేందుకు భారత రాజ్యాంగం ఎనలేని కృషి చేసిందన్నారు. రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమలు చేసిన దేశంలో ఉన్న ప్రజానికానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించవచ్చన్నారు. దేశ ప్రజానికానికి అవకాశాలు కల్పించడంలో రాజ్యాంగమే ఆటంకమైతే దాన్ని తగలబెట్టడానికి నేనే ముందుంటానన్న అంబేద్కర్ మాట వెనుక దాని ఆచరణాత్మక అమలుపై ఆయనకున్న భయం స్పష్టమవుతుందన్నారు. నేటి పాలకులు ఆ భయాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మత రాజ్యంలో ఎలాంటి జోక్యం ఉండరాదు అన్న మాట వికటహాసం చేస్తుందన్నారు. రాజ్యాంగానికి రోజు రోజుకు ముక్కు వాటిల్లుతుంది. రాజ్యాంగంలోని అంశాలని ఒకటి తర్వాత ఒకటి మార్పు చేస్తూ చివరికి రాజ్యాంగానికి చరమాంకం పాడని చెప్పి ఆలోచనతోన ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజే
వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. ఢిల్లీ నగరానికి పేరు అదే ఇంద్రప్రస్థానం అనే పేరు పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ఈరోజే వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. అంటే ఒక రకంగా ఇప్పుడు ఇదే కాదు, గతంలో కూడా అనేక ప్రాంతాల యొక్క పేర్లు కూడా మార్చారు. హైదరాబాద్ కూడా భాగ్యనగరం అనే పేరు పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఏదైతే రాజ్యాంగంలో మరి రాజ్యాంగంలో ఇవన్నీ మార్చడం ఏమైనా ఉందా? ఎందుకోసం మార్చుతున్నారంటే ఈ మతోన్మాదం యొక్క చర్యలు మన ప్రస్తుతంగా కనబడుతున్నాయి. మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలా, మత రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మనకి సందర్భం చూపించాలా. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవారు. అంటే గాంధీ మహాత్ముడిని ఎవరు చంపాడు? గాడ్సే చంపాడు. గాడ్సే అంటే ఎవరు? ఆర్ఎస్ఎస్ నాయకుడైన. ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే కాబట్టి గాంధీ చంపాడు కాబట్టి ఏదో గాంధీ మీద ప్రేమ ఉన్నట్ల ఆగస్టు 2వ తేదీ, అక్టోబర్ 2వ తేదీ అట్లా పోయి ఆయన సమాధి వద్ద దండ చేసి ఏదో ప్రేమ ఉంటాడు నటిస్తున్నారు. కానీ ఏ అవకాశం వచ్చినా గాంధీ మహాత్ములు కూడా చరిత్రలో లేకుండా చేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ఆలోచన ఉంది. అందుకోసమే ఈరోజు ఉపాధి హామీ పథకానికి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు సోదరులారా, ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ దినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం, మనుధర్మ శాస్త్రాన్ని మట్టుపెడదామని చెప్పేటువంటి ప్రధానమైన నినాదాలతోటి ప్రజా సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజ్యాంగ పీఠిక పఠన ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగం స్పష్టంగా ఈ దేశంలో చెప్పిన మాట ఏమిటి అంటే, దేశంలో ఉండేటువంటి ప్రజానీకానికంతా ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా కూడు గుడ్డ నీళ్లు సంపాదించాల్సినటువంటి బాధ్యత పాలకుల పైన ఉంది అని చెప్పేసి అనేక రకాల ఆర్టికల్ రూపంలోనూ స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఈ దేశంలో వచ్చినటువంటి పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో చాలా 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 విఫలమవుతున్నారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకోసమంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటినీ అవపోసిన బట్టి ఈ దేశంలో ఉండేటువంటి భిన్నమైన ప్రజానీకానికి, భిన్న జాతులకు, భిన్న భాషలు మాట్లాడే వాళ్ళకు, భిన్న సాంప్రదాయాల్లో ఉండేటువంటి వాళ్ళను ఒక్క తాటిపై కలిసి ఉండేలాగా చేసి విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న పార్క్లో తైక్వాండో పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడాకారులకు కోన్స్ అందజేశారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటే ఎంతో మేలన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో యోగ, ప్రాణాయామం, ధ్యానం మిళితమై ఉన్నందున విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులు రాణిస్తారని తెలిపారు. తైక్వాండో శిక్షణలో కోన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అందుకే విద్యార్థులకు అందజేశానన్నారు. తైక్వాండోలో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం వచ్చాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. విద్యార్థులకు నైతిక విలువలు చిన్నతనం నుంచి అలవాటు కావాలంటే ఉపాధ్యాయులు వారికి ఆదర్శంగా ఉంటారని సూచించారు. విద్యార్థులు చదువుకునే పాఠశాలలో మంచి వాతావరణంలో ఉండాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అందరూ స్థానిక పెద్ద మార్కెట్ ఎదురుగా ఉండే రీసెంట్ గా రినోవేట్ చేయబడిన మున్సిపల్ పార్క్ లో taekwondo శిక్షణ శిబిరానికి పార్టిసిపెంట్స్ కు కోన్స్ సప్లై చేయడం జరిగింది. ఈ కోన్ అనేది చాలా ఇంపార్టెంట్ taekwondo శిక్షణ పొందే విద్యార్థుల్లో.
ఎందుకంటే దీని చుట్టూ తిరుగుతూ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఆ స్టెప్స్ అలవాటు చేసుకుంటారు. టైక్వాండో అనేది ఒక ఒలింపియన్ మార్షల్ ఆర్ట్. టైక్వాండోలో సక్సెస్ సాధించిన వాళ్లకు ఎంతమందికో గవర్నమెంట్ జాబ్స్, ఎంతో రికగ్నిషన్ కూడా వచ్చింది. కాబట్టి టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ మనం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ లో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఇమిడి ఉన్నాయి లోపల ఉంటారు. అలానే కాకుండా కేవలం పుస్తకాల నుంచే నాలెడ్జి రాదు. పరిసర వాతావరణం నుంచి, సమాజం నుంచి, ఇంటి నుంచి, చుట్టుపక్కల ప్రపంచం నుంచి నేర్చుకొని ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కావడానికి, ఆ మెంటల్ రెసిలియన్స్ డెవలప్ కావడానికి ఎంతో అవసరమవుతుంది. చుట్టూండే కమ్యూనిటీ, దట్ ఈస్ సొసైటీ, మన చుట్టూండే సొసైటీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. స్పిరిచువాలిటీ, మోరల్ సైన్సెస్, ఎథికల్ సైన్సెస్ ఇలాంటివి చిన్నప్పుడే పుస్తకాల్లో లభించవు, చుట్టూండే వాతావరణంలో లభిస్తాయి. అవి కూడా ఒక పాఠ్యాంశాలుగా చేర్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే నగరాభివృద్ధికై కృషి చేద్దాం, పర్యావరణం ప్రజాధనం కాపాడుకుందామంటూ పీపీఎస్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందేలా కృషి చేద్దామంటూ పట్టణ పౌర సంక్షేమ సంఘం, స్వచ్ఛంద సంస్థల, పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినవి. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరికినేని పుల్లారెడ్డి, మానవతా సేవ సంస్థ ప్రతినిధి జి యుగంధర్ శెట్టి, పలు కాలనీలో ప్రతినిధులు డాక్టర్ డి పుణ్యశేషులు, కె సమీర్, పి మురళీమోహన్, సీతారామాశ్రీలు స్వాతంత్ర ఫలాలు అందరికీ అందే వరకు కృషి చేద్దామన్నారు. కర్నూలు నగరం స్మార్ట్ సిటీ అంటూ పాలకులు చేసిన ప్రచారానికి తగినట్లుగా నిధులు విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమగ్ర సర్వే జరిపించేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి, 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిహెచ్ శోభన్ బాబు, ఎస్ మాణిక్యరెడ్డి, ఏ వెంకటేశ్వర్లు, ఎండి యూనస్, ఎన్ హరి, ఎస్ఏ సర్దార్, జి నారాయణ, సి శ్రీరాములు, కె శ్రీనివాసులు, టి పురుషోత్తం రెడ్డి, ఎస్ రమణగౌడ్ పాల్గొన్నారు. ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం విస్తృత సమావేశం జరిగింది. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, పలు కాలనీల అసోసియేట్ల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ తీసుకునేది ఏమంటే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము కోరేది ఏమంటే, స్వాతంత్ర ఫలాలు ఇప్పటికి కూడా అందరికీ చేరడం లేదు, కొంతమందికే చేరుతా ఉన్నాయి, ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి స్వాతంత్ర ఫలాలు అందరికీ రావాలని చెప్పి కృషి చేయాలని చెప్పి, అట్లాగే నగరాభివృద్ధి కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లాంటి నగరాభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పి, అట్లాగే పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి, ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని, అట్లాగే భూ కబ్జాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం తీర్మానం చేసింది. వచ్చిన నగరంలో ఈ రోజుకైనా కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక, రోడ్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు దృష్టి సారించి ఎక్కడైతే అవసరం ఉంటాయో అలాంటి చోట డ్రైనేజ్ కాలువలు నిర్మించి సీసీ రోడ్లు మరియు అక్కడ కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయాలని, వ్యక్తిలోకి వెళ్ళి నేత్రదానం చేయాలి అంటే 2 hours లోపల కానీ 24 hours లో కానీ ఇచ్చినట్టయితే ఇద్దరిని చూపు వస్తుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళు దయచేసి నేత్రదానం చేయండి, ఇద్దరికి విలువనివ్వండి. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లను నరికేస్తున్నారు. ఇది మున్సిపల్ శాఖ వారు స్పందించట్లేదు, మరియు దీని గురించి ఏ ప్రభుత్వ అధికారి కూడా స్పందించట్లేదు. పెద్ద పెద్ద చెట్లు 100 ఏళ్ల క్రితం వేసిన చెట్లు కూడా నరికేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం పెరిగిపోతుంది నగరంలో. దీని మీద కలెక్టర్ బీసీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ చట్టం తీసుకుని వచ్చి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు బీసీ భవనంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ, బీసీల రక్షణ చట్టం దేశంలోని మొట్టమొదటి చట్టమని, దీనివల్ల బీసీలకు మనోధైర్యం పెరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ చట్టాన్ని దేశమంతా అమలు చేయాలని కోరారు. బీసీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోని న్యాయం జరుగుతుందన్నారు.
30 సంవత్సరాల నుంచి బీసీ బిల్లు కోసం పోరాటం చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బిల్లు ఆమోదం కావాలని కృష్ణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసరావు, నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి ఆదర్శం, అందుకు చంద్రబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే యొక్క అంతిమ లక్ష్యం, బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి అందుకు ఎన్ని త్యాగాలైనా చేస్తాం, ఎంతవరకైనా తెగించి పోరాడతాం, ఎంత దూరమైనా తెగించి పోరాడతాం. సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణలో లోకల్ బాడీ రిజర్వేషన్ మీద హైకోర్టు స్టే ఇస్తే గప్పున లేచింది. తెలంగాణ ప్రజలందరూ బంధించి పల్లె నుంచి పట్టణం దాకా బస్సులు నడవలేదు, స్కూళ్ళు నడవలేదు, షాపులు తెరవలేదు. మొత్తం చరిత్రాత్మకమైనటువంటి బంద్ జరిగింది. ఈ బంద్ను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల మనోభావాలు, బీసీల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళు ప్రగాఢమైన కోరికలను కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో తీవ్రంగా చేస్తుంది. అందుకే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేయడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఈరోజు దేశంలో ఎక్కడైనా స్కీములు మన రాష్ట్రంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్ళు ఉన్నాయి, రెండుట్లో కలిసి 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలలు అనేది దేశంలో ఎక్కడ లేదు. ఇది ఏకైక నాయకుడు భారతదేశంలో మా ఆర్ కృష్ణయ్య గారు. మరి ఆయన ఈరోజు ఇక్కడికి మరి బీసీల యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణాన్ని కానీ, అభివృద్ధిని కానీ, బీసీల అభివృద్ధిని కానీ, విద్యాభివృద్ధిని కానీ, సామాజిక అభివృద్ధిని కానీ, మరి ఇక్కడనే బీసీ భవనానికి కూడా ఆయన 1 కోటి రూపాయలని తన రాజ్యసభ నిధుల నుంచి ఇవ్వడానికి మొన్న వచ్చినప్పుడు, కర్నూలుకి వచ్చినప్పుడు మరి ఆయన ప్రామిస్ చేసుకోవడం జరిగింది. ఇస్తానని చెప్తున్నాడు, నాట్ ప్రామిస్ అంటున్నాడు. ఆ బీసీ భవనాన్ని మరి తొందరలోనే మరి ఇక్కడ ఉన్న మా మంత్రి గారు కానీ, టీజీ భరత్ గారు కూడా దాదాపు 1.5 కోటి. రిటైర్డ్ పారామిలిటరీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కర్నూలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్స్ పారామిలిటరీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. అనంతరం ఎస్ పారామిలిటరీ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.బి. రంగయ్య మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేసిన పారామిలిటరీ ఉద్యోగులను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ కు కనీస మౌలిక వసతులు కల్పించాలని, ఇండ్ల పట్టాలు మంజూరు చేసి ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్లస్ కర్నూలులో సీనియర్ టీడీపీ నాయకులు కేడీపీ శుభాకాంక్షలు. మన నెక్స్ట్ భారతదేశంలో మన దేశ రక్షణలో భాగంగా ప్రతి నిత్యము, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్లో పాల్గొనుకున్న ప్రాంతాల్లో అమరులైన వాళ్ళకి 2 నిమిషాలు సందర్భం దయచేసి. ఈసారి టైం కేటాయించి నాకు 2 రోజులు కాబట్టి 4 రోజులైనా వాళ్ళంటే అక్కడే ఉండి విజయవాడలో మసీద్ గారు ఉంటారు.
తప్పకుండా సీఎం గారి దృష్టిపై పేపర్ ఇచ్చేదే కాకుండా గట్టిగా ప్రయత్నం చేసి మీరు అడిగినటువంటి కోరికల్లో ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అదేమి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఎక్కడ లేదు. అన్ని దృష్టిలో ఉన్నాయి. పోయినసారి కూడా విగ్రహాన్ని చెప్పారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నెకల్ గ్రామానికి చెందిన కురువ సామాజిక వర్గం మైనర్ బాలికను మాయమాటలతో కిడ్నాప్ చేసి అన్నవరం తీసుకెళ్లి వివాహం చేసుకుని శారీరకంగా హింసించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబం ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పోక్సో కేసులో నిందితులను రిమాండ్కు పంపకుండా ఆలస్యం చేస్తున్న గూడూరు ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేసి బాధిత బాలికకు తక్షణ న్యాయం చేయాలని కోరారు. గూడూరు సిఐ గూడూరు ఎస్ఐ వెంటనే పోలీసులను వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. 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 మాకు న్యాయం కావాలని 5 మందిని శిక్షించాలంతే. స్టేషన్లో పెట్టుకున్నారు, 2 నాళ్ళు ఒక పెట్టినారులని బడికి పంపించకూడదు, ఎక్కడ పంపించకూడదు అని అటు చేస్తున్నారు వాళ్ళు. మాకు చదువుకున్నలా వద్దా మా పిల్లలని ఇట్ట భయం పుట్టిస్తున్నారు వాళ్ళు. మాకు పోయేది ఇంటి ముందర పోయేది, అమ్మాయిలను చేసేది, బయటికి చూలు పోయేటప్పుడు బైక్లు వేసుకొని తిరిగేది, అమ్మాయిలను చూసుకుంటూ ఉండేది. ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు. చాలా చేసినా మేము దాబెట్టుకున్నాము. కానీ అటువంటివి ఎవరికి రాకూడదు. ఇలా వచ్చింది మా కుటుంబానికి. మాకు న్యాయం చేయాల. పోలీసులు ఏం చేయాలి మమ్మల్ని? అటువంటివి అనేసి అన్ని తిరిగి అన్ని పోరాడి మేము పోలీస్ స్టేషన్ అనేది కూడా చూసలేము. మేము వ్యవసాయం బతుకుతాము. వాళ్ళు అన్ని అక్కటోళ్ళు చేస్తూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. మేము ఏం చేసలేము. పోలీస్ స్టేషన్ మేము పాత రాజధాని నగరంగా ఉన్న కర్నూలు నుండి కొత్త రాజధాని విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని కర్నూలు జిల్లా వ్యాపారులు, ఉద్యోగులు, ప్రజలు అభిష్టానికి అనుగుణంగా కొత్త రైల్వే లైన్లను వేయడంతో పాటు అదనంగా రైళ్లను నడిపే విధంగా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో చర్చలు జరిపి కేటాయింపులు ఇచ్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా రైల్వే సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీగా కర్నూలు నగరానికి రైల్వే లైన్ యొక్క ప్రాధాన్యతను, దానికి అనుసంధానంగా ఉన్న అభివృద్ధిని గుర్తించి చిత్తశుద్ధితో పోరాటాలు నిర్వహిస్తూ వచ్చామని, అభివృద్ధి అనేది రాజకీయాలతో అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడినప్పుడే అది సాధ్యపడుతుందని, ఇంటర్సిటీతో పాటు కొత్త రైళ్ల సాధన లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, పోరాటాల్లోకి కలిసి రావాలని కోరారు. క్రీడాయి చైర్మన్ గోరంట్ల రమణ, జిల్లా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తేర్నెక్కల్ సురేంద్రారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, అర్థశాస్త్ర విశ్రాంతి ప్రొఫెసర్ ఎస్ మన్సూర్ రెహమాన్, ఎస్యూసీఐ జిల్లా కార్యదర్శి నాగన్న, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అమన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది వై జయరాజు, ఐలు సీనియర్ నాయకులు వెంకటస్వామి మాట్లాడారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నిధులు కేటాయించాలి. ఇప్పుడు చర్చించడం కోసం ప్రధాన ఉద్దేశం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ సందర్భంగా కొంత చర్చ జరగాలి అనే ఆలోచనతోనే ఇది పెట్టారు. రెండోది, చాలా రోజుల నుంచి కర్నూలు నగర ప్రజలు, జిల్లా ప్రజలు కోరుకునేదంటే 2 ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉమ్మడి జిల్లాలు. ఎప్పుడైతే ఉమ్మడి జిల్లాలో 2 జిల్లాలు అయిపోయింది. మంత్రాలయం, శ్రీశైలం చాలా రోజుల నుంచి మన జిల్లాలో డిమాండ్ ఉంది. సర్వేలు కూడా జరిగాయి. దీనివల్ల చాలా పట్టణాలు గ్రామాలు కలిసి ఆడుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆర్టీసీ పైన మాత్రమే. ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడం లేదంటే ఇక ఎప్పుడు సీట్లు దొరుకుతుందో తెలియని పరిస్థితి, ఉచిత బస్సు పైన మచిలీపట్నం నుంచి సర్వే చేసి లైన్ వేస్తే ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాల 2 జిల్లాలకు కలిపి తుంగభద్ర నుంచి లింక్ కూడా ఏర్పడుతున్నాం. బాంబేకు డైరెక్ట్ కర్నూలు పోవడానికి చాలా తక్కువ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ మైదానంలో స్వాతంత్ర సమర యోధ కుటుంబ సభ్యులకు ఘన సన్మానం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనకై ఉద్యమిద్దాం. అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠికను ప్రమాణం చేసిన ప్రజా సంఘాలు. క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ శంకర్ శర్మ. రాజ్యాంగ స్ఫూర్తితో స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేలా కృషి చేద్దాం. పీపీఎస్ఎస్ ప్రతినిధుల ప్రతిజ్ఞ. బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చేలా బిల్లు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆర్ కృష్ణయ్య.